అదేమీ చెప్పలే నాకు. ఎవరిని అడుగుతాం? ఎవరిని అడగలేం. ఇప్పుడు ఇంకేంటంటే నిన్న కూడా ఏదో ఒక మాట మాట్లాడుతున్నారు ఆయన. రాజ్యాల అదేంటి పిల్లలు ఉన్నారు, గోపీనాథ్ పిల్లలే కాదని అనం. కావాల్సింది ఏంటంటే వీళ్ళకి ఐడెంటిటీ కావాలి, ఐడెంటిటీ కోసం మాత్రమే వెళ్ళాము. ఎప్పుడూ లేని ఇప్పుడు వచ్చేసరేంటి, ఇన్నాళ్ళు లేనిది అంటే ఇన్నాళ్ళు వాడు బతికున్నాడు. గోపీనాథ్ గారు బతికున్నారు. బతికున్నప్పుడు మనం ఏం చేయలేం. చచ్చిపోయిన తర్వాత కూడా ఏమి చేయలేం. కానీ మరి వాళ్ళ ఐడెంటిటీ కావాలి కాబట్టి ఐడెంటిటీ కోసం పోరాటం. ఇప్పుడు ఐడెంటిటీ వచ్చే వరకు పోరాడతాం. ఐడెంటిటీ లేకుండా ఆ బిడ్డ ఎట్టా బతుకుతాడండి? నువ్వే క్యాప్చర్ చేసుకుంటే సరిపోయిందా? గోపీనాథ్ భార్య నేనే నువ్వే డిక్లేర్ చేసుకుంటే సరిపోదు కదా. గవర్నమెంట్ చెప్పింది నీకు. అది మానేసి నువ్వు అన్నీ వాళ్ళకేమీ లేవు కాగితాలు, వాళ్ళు ఇట్టిదే ఇట్టిదే అని చెబుతుంటే ఈ మనసు చాలా దెబ్బతిన్నది. మాలిని గారి మనసు చాలా దెబ్బతిన్నది. నేను ఇంతుంటే నేను అబద్ధం ఆడుతున్నానా, నేను భార్యను కాదా, ఈ రకంగా ఎందుకు వైరల్ అవుతున్నాయి మాటలు? ఇప్పటి వరకు నేను అట్లే కదా, ఇంతవరకు అతను డైవర్స్ అవ్వలేదు కదా అన్న దీంతో అసలు ఎవరికి చెప్పుకుంటే కూడా ఒకళ్ళిద్దరికి చెప్పుకుంటాం, మూడోది లేదు. అందుకోసం ఈ మీట్ పెట్టవలసి వచ్చింది. ఏంటంటే ఈవిడ గోపీనాథ్ గారి భార్య. డైవర్స్ అయితే అవ్వలేదు ఇప్పటి వరకు. ఇది పెళ్ళి నేను చేశాను, నువ్వు చేసామో లేదా అదంతా అది కాదు. కానీ ఇంతవరకు డైవర్స్ అవ్వకపోతే ఆవిడికి హక్కు ఉందా లేదా అన్నది మీరందరూ కూడా గ్రహించుకోవాలి. ఆవిడ ఇంతకాలం ఎంత ఆదరణ పడిందో. ఇంకోటి ఏంటంటే